ఆత్మబంధు నమో నమః. మనం ప్రతిరోజు జీవన మాధుర్యం గురించి తెలుసుకుంటున్నాము. ఈరోజు భక్తి కంటే జ్ఞానం, జ్ఞానం కంటే కర్మఫలం గొప్పవి. అయితే వైరాగ్యంతో వీటినన్నిటినీ జయించవచ్చు. ప్రారబ్ధ కర్మఫలం బలీయమైనది. దాన్ని అనుభవించినప్పుడు మాత్రమే నశిస్తుంది. కానీ పరబ్రహ్మంతో తాదాత్మ్యత అంటే ముడివేస్తే సాధకుని మీద ప్రారబ్ధము, సంచితము, ఆగామి కర్మలు 3 కూడా పనిచేయలేవు. అవి అతని జ్ఞానాగ్నిలో దహింపబడతాయి, నిష్ఫలమవుతాయి. కాబట్టి బ్రహ్మజ్ఞాని ఈ సృష్టిలోని ఏ బలము పనిచేయలేవు. ఎక్కుపెట్టిన బాణాన్ని వెనుకకు తీయవచ్చు, కానీ విడువబడిన బాణాన్ని ఉపసంహరించుకోలేము. జ్ఞానోదయానికి పూర్వం చేసిన కర్మఫలాన్ని విడువబడిన బాణంతో పోలుస్తారు. అది జ్ఞానోదయం వలన నశించదు. దాని వలన ప్రాప్తమైన శరీరము తక్కిన పరిణామమును అనుభవించవలసినదే. కావున నీలో ఉన్నటువంటి హృదయవాసి ఆ ప్రత్యేగాత్మ పరబ్రహ్మను గుర్తెరిగి అన్ని కాలమందు రమించుచు ఇదియే కైవల్యము, ముక్తి అని గ్రహించండి. చరిత్రలోకి వెళ్తే ప్రహ్లాదుడు, ధ్రువుడు, కబీరు, తుకారాము ఈ కోవకు చెందినవారే. కాబట్టి దీన్ని గుర్తెరిగి గమనించి సంచరించండి. కాబట్టి ఆరోగ్యం అంటే ఉండుట, చేయుట, పొందుట. కాబట్టి దీన్ని హృదయలో నింపుకొని నామస్మరణ గావిస్తూ అందరినీ కలుపుకొని జీవించండి. శుభం భూయాత్. జై గురుదేవ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.